మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోట పవన్. తోట పవన్ అంటే వరంగల్లో అందరికి తెలుసు. ఎందుకంటే వరంగల్ కాంగ్రెస్ యూత్ లో ఒక మంచి ఊపుని తీసుకొచ్చిన వ్యక్తి తోట పవన్. అన్న నమస్తే. నమస్తే అన్న. తోట పవన్ ఒకప్పుడు బైక్ మీద తిరిగే తోట పవన్ ఇప్పుడు కార్లలో తిరుగుతూ నలుగురు వ్యక్తుల్ని వెంటేసుకొని ఒక ఆఫీస్ పెట్టి దీని మీద మేము కొన్ని వ్యతిరేకత మాటలు ఉన్నాయి. అసలు ఎక్కడి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి తోట పవన్ కి ఈ పైసలు? అంటే నేను మరీ పేదరికంలో పుట్టినట్టు అయితే కాదు. మా అమ్మ నాన్న కూలి పని వేసుకునేటోళ్ళు, మేము పూరి గుడిసెలలో ఉండేటోళ్ళం, లేదా రోజు కూలి పని పోతే తప్పితే వచ్చి పైసలతోనే ఉండేటోళ్ళం అయితే కాదన్న. ఫార్ బెటర్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాన్న బిజినెస్ చేస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది కాబట్టి ఒక అంత ఇంత ఆర్థిక వనరులు ఉన్నాయి. ఉండడానికి ఒక ఇల్లు ఉన్నది, తిరగడానికి ఒక కారు ఉన్నది. అది ఇప్పుడు కాదు, నేను నా స్కూలింగ్ నుంచి కూడా మాకు ఆ స్టేటస్ లోనే ఉన్నాం మేము. అంటే ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అయితే ఆ కార్లు అయితే కావు, ఇంత ముందే ఉన్నాయంటారు. అంటే కార్లు వాడడం మాకు కొత్త ఏం కాదు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా నాన్నకు కారు ఉండేది, ఆయనకంటూ వ్యవస్థ ఉండేది. మా ఇంట్లో కొంచెం ఇన్కమ్ సోర్స్ అనేది ఉన్నది. ఈ రోజు అంటే అప్పుడున్న లైక్ ఇప్పుడు కూడా కార్లు వాడడం ఏంటంటే అవసరం రీత్యా. ఇప్పుడు మనం తిరగాలి బయట, ఊకే బండ్ల మీద తిరగలేము. సో ఇంతకుముందు నేను ఒక 3-4 years డౌన్ ద లైన్ అప్పుడు యూత్ మరీ స్టూడెంట్ లైఫ్ లో ఉన్నా కాబట్టి అప్పుడు బండ్ల మీద తిరిగేది. మీరు అంటున్నారు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నాకు అంత సొమ్మది లేదు, ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వచ్చింది, ఇప్పుడు నేను తిరగాలంటే కాళ్ళలో తిరగాలి. లేదు అట్లాగా. నేను బండి మీద బుల్లెట్ అంటే నాకు ఇష్టం. బుల్లెట్ కొనుక్కున్నాం, నాన్న అడిగినాం, కొనిచ్చాడు, దాని మీద తిరిగితే బండి మీద తిరగడం అది కాదు. ఇంకా మనం లాంగ్ జర్నీస్ పోవాల్సి వస్తుంది. అంటే మనం గ్రో అయినాం. నేను చెప్పేది గవర్నమెంట్ వచ్చినాక కాదన్న. గవర్నమెంట్ రాకు 3-4 years కిందనే నేను కార్ కొని ఇప్పుడు 3 years అవుతుంది. రైట్. నేను 3-4 years కిందనే లాంగ్ జర్నీస్, ఫంక్షన్స్ కి పిలవడం, లేదా ఫ్రెండ్స్ ని కలవడం, లేదా పార్టీ ప్రోగ్రామ్స్ విషయంలో అటు ఇటు జర్నీ చేయడం ఇబ్బంది అయ్యేది. ఒక్కరిని బండి మీద పోవడం ప్రాబ్లం చెప్పి ఇంట్లో వాళ్ళే అది కొనిచ్చారు. మనం బయట దందాలు చేసి ప్రభుత్వం రాగానే అదే నేను అడగాలనుకున్నది, అదే ఆన్సర్. అసలు అదే అడగాలనుకుంటున్నా. ఎక్కడి పైసలు అంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు వచ్చారు, కానీ మీతో పాటు ఒక నలుగురిని వేసుకొని తిరిగి వాళ్ళకు భోజనాలు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ భోజనాలు, ఒక ఆఫీసు, ఒక కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది మీ ఆఫీసు, దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఉండొచ్చు ఒక 10-20 వేలు రెంట్ ఉండొచ్చు. అంటే మామూలుగా చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మినిమం 30,000 50,000 ఒక 1 lakh అయినా కూడా వాడు ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చే వరకు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. అలాంటిది మీరు ఎలా సర్వే చేస్తున్నారు? అంటే కబ్జాలు ఏమన్నా చేస్తున్నారా, లేదా సెటిల్మెంట్లు చేస్తే వస్తున్నాయి? అంత స్కోప్ లేదన్నా. బేసిక్ గా మనం చూస్తున్నటువంటి ఆఫీస్ అది మా నాన్నది. రైట్. నాన్నకు రియల్ ఎస్టేట్ బిజినెస్ రీత్యా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆఫీస్ అది. సో బేసిక్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి లేదు కాబట్టి సార్ నన్ను కలవడానికి చాలా మంది మా ఇంటికి వస్తూ ఉంటారు. సో ఇంటికి వస్తుంటే మన అపార్ట్మెంట్ అవ్వడం వల్ల మా పక్కన ఉన్న నైబర్స్ కి ఇబ్బంది అయ్యేది. రోజు నన్ను కలవడానికి వచ్చే యూత్ కావచ్చు, లేదా రకరకాల సమస్యల మీద వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండదు, నాకు ఇంటలేదు, మా చుట్టుపక్కల నైబర్స్ కూడా ఉండట్లేదు. సో అందుకోసం మా నాన్న ఏమంటే ఇంటి కింద ఎందుకు, నువ్వు ఆఫీసే యూజ్ చేసుకో, ఎవరన్నా నేను కలవడానికి వచ్చే వాళ్ళు ఉంటే అక్కడికే పిలిపించుకో అన్నాడు. మా ఆఫీస్ లో ఇంత ముందు నుంచి ఆ సెటప్ ఉన్నది. ఇప్పుడు ఆఫీస్ తీసుకొని 3-4 years అవుతుంది. అందులో మాకు రోజు భోజనాలు ఉంటాయి. మేమందరం బయట తిరిగి కార్యక్రమాలు చేసుకొని వచ్చినా కానీ అక్కడ మాకు 45 మంది వరకు వెసులుబాటు ఉంటుంది. అంటే కనీస వనరులు నాకు మా అమ్మ నాన్న సేకరించి పెట్టిండ్రు. అది కాక ఈరోజు మనము భూముల మీదకి పోయి, సెటిల్మెంట్ల మీదకి పోయి, లేదా ఈ పంచాయతీలు చేసేటువంటి సబ్జెక్ట్ నాకు లేదన్న. ఆ వయసు నాది కాదు. లేదా నేను ఇప్పుడు భూ పంచాయతీలో సెటిల్మెంట్ చేయగానే అమ్మ పవన్ వచ్చిందని చెప్పి భయపడేంత బయట కూడా అట్లా ఎవరు లేరు. సో ఆ సబ్జెక్ట్ కి నేను పూర్తిగా బయట ఎక్కడో ఉన్నాను. నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు. మా నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అసలు వాళ్ళ ప్లాట్ ఎట్లా అమ్మాలో కూడా తెలియదు నాకు. సో ఏంటంటే స్పేస్ వాడుకుంటున్నాం. మనకు అడ్డా కావాలా, నలుగురు వచ్చిపోయే వాళ్ళు కలవడానికి ఒక స్పేస్ కావాలా, స్పేస్ వాడుకుంటున్నాం. సెటిల్మెంట్ చేయాలంటే ఒక అడ్డా కావాలి. నో వే. మీరు బయట మార్కెట్ లో అడగవచ్చు. నా దగ్గరికి పొద్దున్న లేస్తే వాళ్ళు పట్టుకొస్తారు, అవి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఆ ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడాలి అని కూడా మనకు తెలియదు. చేస్తే బయట మార్కెట్ లో బదనం అవుతామన్నా. మాకు మా ఎమ్మెల్యే నారాయణ గారు చెప్తారు చాలా స్పష్టంగా. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే, మనము ఫ్యూచర్ లో లీడర్ గా ఎదగాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి పక్కకు పెట్టుకోవాలి. సరే ఈ రోజు మన ఖర్చులు ఆఫీసో, బండి ఈఎంఐయో, అలా డీజీలో, లేదా తిరిగి నలుగురికి
వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు ఉంటానో లేదా తిండి వరకు ఖర్చులు ఉన్నా కానీ ఇవి మనం ఇంకేమైనా పని చేసుకుని వ్యాపారం ఎలా తీసుకుందాం. కానీ ఈ ల్యాండ్ సెటిల్మెంట్లకి భూదందాలకి పోయినాం అనుకో వెరీ ఇమీడియట్ గా బదనం అయిపోతాం. ఒకటి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కావచ్చు కానీ ఒకటి ఫేవర్ చేయవచ్చు కానీ ఇంకొకటి అన్యాయం అవుతుంది. సో వీడు ఆల్రెడీ మనకి మీద పగ అయిపోతాడు. సో ఇట్లాంటి పోవద్దని చెప్తాడు. నాకున్న పొలిటికల్ గాడ్ ఫాదర్లు అదే చెప్తారు. మనము పోము, అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మీ అత్యుత్సాహ మాటలు, మీ అత్యుత్సాహం వల్లనే మీ పార్టీలోనే అంటే వరంగల్లో మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ ఎవరైతే ఉన్నారో మీతో పాటు వాళ్ళకు మీరు దూరం అవుతున్నారు అనేది వాస్తవం. అండ్ మీ అత్యుత్సాహ మాటల వల్లనే నాయన రాజేందర్ రెడ్డి కూడా దూరం పెట్టాడు. తప్పదు. రాముడికి హనుమంతుడు ఎంత అవసరమో రాజేంద్ర అన్నకి నేను అంత అవసరం. నేను అంత పక్కన ఉంటాను. రాముడి పక్కన హనుమంతుడు ఎట్లా ఎప్పుడు ఉంటాడో రాజేంద్ర పక్కన నేను కూడా అట్లనే ఉంటా. నన్ను దూరం పెట్టడం అనేది ఇంపాసిబుల్. అట్లా కాదు. అది అత్యుత్సాహము అనేది తప్పు అన్న. బేసిక్ ఏంటంటే నాకున్న ఎనర్జీకి నాకున్న ఏజ్ ప్రభావం అది. అఫ్ కోర్స్ మనం ఎనర్జెటిక్ గా ఉండడము, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించడము, మాట్లాడడం, ఇది నా గ్రోత్ చూసి, నా అత్యుత్సాహం చూసి, నా ఎదుగుదలను చూసి ఓడలేనటువంటి మా వాళ్ళు చేసే ప్రచారం అదంతా. నేను జనంలో తిరిగి పనిచేసి జనంలో లీడర్గా పేరు పొందినోడిని. నేనేం ఉచ్చురుచులు కథలు పడుకుంటా ఆడేడ డబ్బులు తీసుకొని లేదా వెకిల్ చేసలు చేసుకుంటా ఎదుటి లీడర్ని విమర్శించుకుంటా ఒకరిని కించపరుచుకుంటా రాజకీయం చేసినోడు కాదు. మై పాలిటిక్స్ ఈస్ వెరీ ఫేర్. నేను లాస్ట్ 5-6 years నుండి చేసినటువంటి పాలిటిక్స్ చాలా క్లీన్ పాలిటిక్స్. నాకు ఎదుటి వ్యక్తితో గొడవలు అవసరం లేదు, వాళ్ళతో కొట్లాడాలి అవసరం లేదు. ఇష్యూ బేస్డ్గా ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్య మీద పని చేసినాం. ఎవరికైనా ఆపద ఉందంటే వాళ్ళ కష్టం తీర్చడానికి ఏమైనా ప్రయత్నం చేసినాం. ఎవరికైనా అవసరానికి ఏమైనా 4 డబ్బులు ఏమైనా కావాలంటే బయట అప్పులు తీసుకోవచ్చో లేదా ఇంకెవరన్నా అడిగో సాయం అడిగో అట్లా చేసినాం. కానీ నాకు ఇంకేం తెలియదు. నా ఎదుగుదలను చూడలేకనే వీళ్ళంతా అది ఇంత చిన్న పిల్లోడు ఇప్పుడే వీడికి ఇవన్నీ అవసరమా, ఎక్కడేమైనా వీడే ఉంటాడు, అన్ని వీడే ముందు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ అబద్ధతా భావంలా నేను నా ఎదుగుదలను చూసి ఓడవలేక నాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, మా రాజేంద్ర అన్న ఇచ్చేటువంటి సొంత ఇంటి మనిషిలాగా చూసుకుంటున్నాను. ఆయన ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ చూసి తట్టుకోలేక వీళ్ళు ఇట్లా బయట చేసేటువంటి పుకార్లు ఇవన్నీ. అయితే నేను ఒకటి విన్నాను, అంటే మీ అత్యుత్సాహం ఎలా ఉందంటే ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది ప్రోటోకాల్. ఒక స్టెప్ బై స్టెప్ అని వెళ్ళి కలవడం కానీ ఉంటుంది. మీ అత్యుత్సాహం ఎలా ఉందంటే మీ ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి వార్డులలో వార్డు స్థాయిలలో మీరు వాళ్ళని అక్కడ పిల్లల్ని గ్యాదర్ చేసి మీ సొంతంగా మీటింగ్స్ పెట్టి, అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయకుండా మీరు అంటే యాక్టివ్గా పనిచేస్తున్నారు. బట్ అక్కడున్న ఎవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటున్నారో, ఆ వార్డులో మెంబర్స్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే వాళ్ళకి చెప్పకుండా మీరు మీటింగ్లు పెట్టేసి అక్కడ జనాన్ని ఇంకా అంటే మీ యూత్ని మీ వైపు తిప్పుకుంటున్నారు అనేది ఒకటి మీ మీద ఒక ఎలిగేషన్. అవును. అయితే మీరు అన్న విషయం వాస్తవం. ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది కొద్ది విషయాలలో వాస్తవం. అంటే నేను పొలిటికల్ ఆర్గనైజేషన్ లో పనిచేయడం నాకు కొత్త, లాస్ట్ 4 years కింద వచ్చిన కాబట్టి పొలిటికల్ ఆర్గనైజేషన్ లో ప్రోటోకాల్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ విషయం. అది నేను అంతకు ముందు నాన్ ఎన్జిఓస్లలో పనిచేస్తున్నాను, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలలో పనిచేస్తున్నాను. అక్కడ ప్రోటోకాల్ ఏమి ఉండవు. ఏదైనా యాక్టివిటీ అనుకుంటే యాక్టివిటీ డిజైన్ చేసుకుంటాను. అదే ఇనీషియల్ గా నేను పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాక నాకు ఇనీషియల్ గా ఏర్పడిన సమస్యలు ఇదే. ప్రోటోకాల్ గా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్ ని ముందు పెట్టాలి, వాళ్ళకి గైడెన్స్ లో నడవాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ప్రైమరీ థింగ్ అది పొలిటికల్ ఆర్గనైజేషన్ లో. నేను కొన్నిసార్లు అవి ఓవర్టేక్ చేసిన ఆ తప్పిదాలు జరిగినాయి. దాని మీద నన్ను ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు మందలు ఇచ్చిండు. అట్లా అంటే నేను అందుకనే ఇంతమంది ఎమ్మెల్యే గారు దూరం చేస్తా అందుకే దూరం పెట్టడం కాదు, నాకు నుంచి ఆన్సర్ చెప్పడానికే అంత అడిగింది. దూరం పెట్టడం అని కాదు, ఆయన ఎప్పుడు నన్ను నేను కొత్త తప్పులు చేస్తా, చేసిన తప్పు మళ్ళీ చేయను. నేను కొత్త తప్పులు చేస్తా. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఆయన సర్దిద్దుతాడు, నేను అలాగే నేర్చుకుంటా. ఎలాంటి తప్పులు చేస్తారు అంటే ఎలాంటి తప్పులు అంటే ఆ జర్నీలో తెలుస్తా ఉంటాయి. అయితే లైక్ అట్లా ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ పొరపాటు చేసిన అని చెప్తాడు. చెప్తే నేను మళ్ళీ తప్పు రిపీట్ చేయను. ఇంకా చెప్పిందే చెప్పి ఆయనతో విసిగించుకోను. మళ్ళీ ఇంకేమైనా తప్పు చేసినప్పుడు అది కొత్త న్యూ కాన్సెప్ట్ టోటల్ గా. సో అట్లా ఉంటుంది. ఆయన నన్ను ఎప్పటికప్పుడు కొత్త లీడర్, మంచి లీడర్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. నేను కూడా ఆయన గైడెన్స్ తీసుకొని లైక్ కొత్త లీడర్గా ఎట్లా లైక్ వీళ్ళందరికంటే బయట ఇంకా మంచి లీడర్గా ఎట్లా కావాలని చెప్పే ప్రయత్నం నేను కూడా చేస్తూ ఉంటాను. అంటే రాజకీయాలకు ఇప్పుడే చాలా చిన్న వయసులో వచ్చారు కాబట్టి తెలియదు అంటున్నారు. ఆబ్వియస్లీ మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ స్టార్ట్ అయింది?
భవిష్యత్తు స్టార్ట్ అంటే ఫస్ట్ మీరు రాజకీయాల్లో ఒక మోటివేషన్ తోనే ఒక విజన్ తోనే వస్తారు కదా, ఎలాంటి విజన్ తోనే వచ్చారు? అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే ఏ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే ఎవరైనా కార్యకర్త స్థాయి నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ ఎవరో ఒక ఉంటారు కదా, ఇప్పుడు నాయని రాజేంద్ర రెడ్డి గారితో ఉండేవాళ్ళు తనతో ఉంటారు, కొండ సురేఖ గారితో ఉండేవాళ్ళు ఉంటారు. ఇలానే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఏ నాయకునితో? 100% రాజకీయ గురువు ఎవరు? 100% నాయని రాజేందర్ రెడ్డి గారే నాకు పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చినటువంటి పర్సన్. నేను ఎక్కడో అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్, ఎక్కడో రోడ్ల మీద పని చేసుకుంటా ఉంటే, పవన్ నువ్వు అట్లాంటి ప్లాట్ఫామ్ లో కాదు పని చేయాల్సింది, నువ్వు ఒక ప్యూర్ పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఉండి ఒకరి లీడర్షిప్ లో ఒక పొలిటికల్ పార్టీ అంబ్రెల్లా కింద నువ్వు పనిచేస్తే నీకు సెక్యూరిటీ ఉంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుంది అని నన్ను పిలిచి గైడ్ చేసి నన్ను పొలిటికల్ గా తీసుకొచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చినటువంటి లీడర్. మీకు లిఫ్ట్ ఇచ్చిన లీడరు నాయని రాజేందర్ 100%. అంతే. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారన్నారు పొలిటికల్ రాజకీయంలోకి? ఎక్కడ అరగ్రేటం చేశారు? నేను పొలిటికల్ అంటే ఫస్ట్ లోక్సత్తలో వర్క్ చేసిన మొన్న. లోక్సత్తా జేపీ గారి దగ్గర. అంటే అదే మనకు ఉన్నటువంటి భావజాలము, ఐడియాలజీ ఎక్కడ కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఆయన జర్నీ చేసినాం. బట్ దట్స్ ఎ టూ షార్ట్ జర్నీ. అది 1.5 year కంటే ఎక్కువ లేను నేను అక్కడ. పొలిటికల్ గారి భావజాలాలు అనుకున్నావు, కాంగ్రెస్ భావజాలాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ అది ఎలా మీకు? అవును. అయితే జేపీ గారి భావజాలమే ఇంకా మాకు ఉంటది. జేపీ గారి భావజాలం అంటే ఏంటిది? కరప్షన్ లేని సొసైటీ, రైట్, క్లీన్ పాలిటిక్స్, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలా, సో దౌర్జన్యాలు లేని రాజకీయాలు. సో ఆయన కాన్సెప్ట్ కొన్ని ఉన్నాయి, అవి స్టిల్ నా లోపల ఉన్నాయి ఇంకా. కానీ ఆయన ప్లాట్ఫామ్ నేను ఫ్యూచర్ గా పొలిటికల్ ముందుకు పోవాలంటే ఆ ప్లాట్ఫామ్ తగ్గదు, సరిపోదు నాకు. అప్పటికే 2014 లో ఆయన అంటే మీ భావజాలాలు మార్చుకోలేదు, ప్లాట్ఫామ్ మార్చినాం. భావజాలం ఇప్పుడు అది సెక్యులర్ భావజాలమే, ఇది సెక్యులర్ భావజాలమే, రైట్. కానీ దీంట్లో ఇంకా డెప్త్ గా పోతే సిద్ధాంతాలు కొన్ని కరప్షన్ యాక్టివిస్టులు అవో ఇవో ఉంటాయి. సో అందులో నేను ఆ రాజకీయం, ఆ సిద్ధాంతాలు నాకు ఉన్నాయి. దట్స్ మై ప్యూర్ ఇండివిజువల్ ఐడియాలజీ. పార్టీ ఐడియాలజీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. నేను దీన్ని నమ్ముతా, దీన్ని గౌరవిస్తా. ఇంకా అప్పటికి లోక్సత్తా పార్టీ లేదన్న. నేను పార్టీ ఉంటే కంటిన్యూ అవ్వదు. 2014 లో లోక్సత్తా పార్టీ పూర్తిగా ఎలక్టోరల్ పాలిటిక్స్ కి దూరంగా జేపీ గారు విరమించుకున్నారు. 2014 తర్వాత ఇప్పటివరకు ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేయలే వాళ్ళు. అది ఆ డిసిజన్ తీసుకున్నాక నేను నాలాంటి పొలిటికల్లీ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి అక్రాస్ ద స్టేట్, 2 తెలుగు రాష్ట్రాలలో అప్పటికి మా టీం అందరూ మనం పొలిటికల్ పోవాలనుకున్నాం. ఈయననేమో ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. మరి ఏంటి చాలా ఆలోచన వచ్చినప్పుడు కొంతమంది జనసేనలోకి పోయినారు, కొంతమంది టీడీపీలోకి పోయినారు, కొంతమంది వైఎస్ఆర్సీపీలోకి పోయినారు, టీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. మాలో అప్పుడు లోక్సభలో పనిచేసిన వాళ్ళు అట్లా పోయినరు. నేను 2-3 years తర్వాత నాకు ఇక్కడ లోకల్ ఈక్వేషన్స్, లోకల్ నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించుకుని అప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అట్లా మన పార్టీలో జాయిన్. ఆ టాపిక్ అసలు మనం మాట్లాడింది ఒకటి ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మీ రాజకీయ ప్రవేశం అన్నాను, కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు, అర్థం కాలేదు. మీ రాజకీయ ప్రవేశంలో అంటే అందరూ కార్యకర్తగా, ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక వార్డ్ మెంబర్ గా, ఒక సర్పంచ్ గా మద్దతుగా, అంటే సర్పంచ్ కి మద్దతు ఇస్తూ, జెడ్పీటీఎస్ అయితే జెడ్పీటీఎస్ పక్కన ఉన్నది. మీరు ఫస్ట్ మీ రాజకీయ అరంగేటం అనేది ఏ నాయకుని అండతో వచ్చారు అంటున్నా? నాయని రాజేందర్ రెడ్డి గారి అండతోనే వచ్చినాం. అడుగుతాను, చెప్తున్నాను. జంగా రాఘవరెడ్డి తెలుసు కదా? తెలుసు. మీరు మొదట నాయని రాజేందర్ రెడ్డి గారి కంటే ముందు జంగారెడ్డి గారితోనే మీరు ఉండేదని ఆయన అప్పటికే పాలకుర్తిలో పని చేస్తున్నాడు. నేను రాజేందర్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చి పని చేసుకుంటా. ఫస్ట్ నాయని గారి దగ్గర నుంచి ఫస్ట్ నుంచి రాజేందర్ రెడ్డి సార్ నాకు జంగారాఘవరెడ్డి గారి నుంచి అక్కడి మళ్ళీ కొండమల్లి గారి తప్ప నా పొలిటికల్ జర్నీ ఇస్ వెరీ క్లియర్. దాంట్లో చెప్తే జంగారెడ్డి గారికి మీకు ఎలాంటి సంబంధం ఏమి లేదు, అసలుకి సంబంధం లేదు. ఆయనతో కూడా కలిసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికే ఆయన వెస్ట్ లోకి వచ్చి పనిచేయడం స్టార్ట్ చేశాను. మా ప్యూర్ గా మేము రాజేందర్ రెడ్డి సార్తోనే ఉండే. ఈయన వచ్చి స్టార్ట్ చేసినప్పుడు మాకు వైరలే కదా, మాకు వేరే వర్గమే కదా. మేము ఎవరు వచ్చారు? జంగారావు రెడ్డి వచ్చినప్పటి నుంచి
మేము మా ప్యూర్ వర్గం, మేము రాంజరెడ్డి సార్ వర్గము. ఆయన నాకు పార్టీలో తీసుకొచ్చిండు, నాకు పార్టీలో యూత్ కాంగ్రెస్ పదవి ఇప్పించిండు, నేను ఆయన కోసమే పనిచేస్తాను. రాఘవరెడ్డితో చాలా వెరీ రేర్, హార్డ్లీ 6-7 టైమ్స్ కలిసి ఉండొచ్చు. కలిసిన సందర్భాలు కూడా పార్టీ యాక్టివిటీస్ లో భాగంగా పిలవాల్సి వచ్చింది. అట్లా కలిసి చూసినాం, పెద్ద ఆయన రాకపోయేం లేదు. కానీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కొంచెం సఖ్యత, అంటే సరైన సఖ్యత లేదని చెప్పేసి విన్నాను. అవును, అది అంటే సరైన సఖ్యత అంటే అన్న, ఇప్పుడు ఆయన ఒక లీడర్ గా ఉన్నప్పుడు కార్యకర్తలను దగ్గర తీసుకోవాలి. మాతో కొట్లాడితే ఏమొస్తుంది? నేను రాజేందర్ రెడ్డి సార్తో ఉంటాను, ఈయనదో వర్గం, మాదో వర్గం కావచ్చు. అట్లాంటప్పుడు నాతో కొట్లాట పెట్టుకుంటాడా? ఆయనే పోయి నా మీద దుష్ప్రచారం చేసుకుంటా, నా మీద పోయి కేసులు పెట్టుకుంటా. ఈ వర్గాలు ఎందుకు అసలు అంత యూనిటీతోని ఐక్యతతోని కలిసి ఉంటే, ఏదైనా ఐక్యత ఉంటే జయించవచ్చు కదా, ఈ వర్గాలు ఎందుకు? వర్గాలు అనేది కాంగ్రెస్ పార్టీలో దట్స్ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ లో వర్గాలు అనేది బయట వాళ్ళు చూసే వాళ్ళందరికీ అది ఏంద్ర వీళ్ళు కొట్లాడుకుంటారు అనుకుంటారు, కానీ ఆ కొట్లాటలోనే ఐక్యమత్యం ఉంటుంది, ఆ కొట్లాటలోనే బలం ఉంటుంది. రైట్, అట్లనే స్ట్రెంగ్త్, మేము అట్లనే స్ట్రెంగ్త్. సో ఈ రోజు ఆ స్ట్రెంగ్త్ అన్నో తెలిసి రాష్ట్రంలో ప్రభుత్వమే వచ్చింది. ఎన్ని కొట్లాటలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రభుత్వమే వచ్చింది. కొట్లాటలు అనేది దట్స్ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. అది దాంట్లో తప్పుపడడానికి ఏం లేదు. కొట్లాటలు ఉంటాయి, ఉండవు అనట్లేవు, చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఈ వర్గాల పోరుతోని పార్టీలు కూడా మారుతారు కదా, సహజంగా ఇది జరుగుతా అంటే. అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు బయట కొన్ని పార్టీల నుంచి ఈ పార్టీలకు దూకడం, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలను దూకడం, వీటి మీద మీరేమంటారు? అదే అది వాళ్ళు తీసుకున్న డిసిజన్స్. అది మనం కామెంట్ చేయడానికి చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది మనం దాని మీద డైరెక్ట్ గా కామెంట్ చేయలేము. రకరకాల పబ్లిక్ అంటారు కదా, తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి ఎందుకు వెళ్తారని కొందరు చేస్తా అంటారు. నేను అలాంటి తల్లి లాంటి పార్టీని కొందరు విడిచి ఈ పార్టీలోకి మీ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఇలా వెళ్ళడానికి మీరు ఎలా, అంటే వర్గ పోర్లతోనే వెళ్తుందా? లేదు, వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం పోతా ఉంటారు. వాళ్ళ ప్యూర్ ఇండివిజువల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసమే పార్టీలు మారుతూ ఉంటారు. అంటే మీ కాంగ్రెస్ లోకి ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం వస్తున్నారంట. మోస్ట్లీ అదే. ఇప్పుడు మనం డెప్త్ గా లోతుగా పోయి అనాలిసిస్ చేస్తే అదే ఉంటది. ఇంకా సో పైన ఇంకేమన్నా కావచ్చు రీజన్స్, పైన రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఇన్ డెప్త్ గా పోయి అనాలిసిస్ చేస్తే మాత్రం దట్స్ ప్యూర్లీ ఇండివిజువల్ ఎజెండా. ఇంతకుముందు పార్టీలు ఫిరాయించడం అనేది చాలా నేరంగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఫ్యాషన్ గా చూస్తా ఉన్నాం. అంటే ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత పార్టీలు ఫిరాయించి పార్టీలను విలీనం చేసుకొని ఒక రాజకీయాలలో ఒక నీచమైన స్థాయికి తీసుకొని పోయిండు. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు అది ఆయన కర్మలాగా పట్టింది. కర్మ ఆయనకి రిపీట్ అవుతుంది. ఆయన తవ్వుకున్న గోతులు ఆయననే పడుతున్నాడు ఇప్పుడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలందరినీ లాక్కొని, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని టీడీపీ పార్టీని విలీనం చేసి ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించాడు. ఆ రోజు ఆయన ఏమంటున్నాడు, దాన్ని అహంకారంగా భావించాడు. ఈ రోజు ఆయన పరిస్థితి అదే. అంటే ఆయన తవ్వుకున్న గోతులు ఆయననే పడుతున్నాడు. బేసిక్ ఒక రాజకీయానికి ఏదైతే వద్దో అది దాన్ని ప్రారంభించాడో ఇప్పుడే నడుస్తా ఉన్నది. ఆబ్వియస్లీ మా అందరికి అది కొంచెం బాధాకరమైన విషయం. గతంలో టీఆర్ఎస్ లో కూడా ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కకు పెట్టి మా పార్టీలను ఆ పావుతుల పార్టీలను గుంజుకున్నాడు. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన హార్డ్ కోర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అందుకే కదా టిఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచింది కావచ్చు. లైక్ అన్న చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద కెమెరా మన ఇద్దరం చాలా మాట్లాడుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద కెమెరా చాలా మంది చాలా మాట్లాడతారు. బట్ బిఫోర్ కెమెరా ఏంటంటే దట్స్ అ సెన్సిటివ్ లైన్. మనం దాని మీద మాట్లాడేంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు లేదని అనుకుంటున్నా, అంత అర్హత కూడా లేదు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ ఫీలింగ్ ఉంటది ఎవరికైనా. అంటే వాడు మోస్ట్ జెండా వాడికి చాలా ప్రౌడ్ థింగ్, బట్ బాధలు ఉంటాయి. ఒక జెండా అంటే గుర్తుకొచ్చింది, మీరు ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ మీ ప్రభుత్వం ఉంది కదా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అని ఆశిస్తున్నారా? అఫ్ కోర్స్ అన్న, మనిషి ఆశాజీవి, ఆశించడంలో తప్పు లేదు. పని చేసినాం, కొట్లాడినాం, తన్నులు తిన్నాం, అన్ని రకాలుగా చావు దాకా పోయి వచ్చిన వాళ్ళం, ఆశిస్తాం ఏదో కొంచెం ఆశ. అరే నాకు 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆశించవచ్చు. ఆశించడానికి ఏం లిమిట్ ఏం లేదు కదా. వాళ్ళని దాటి మీకు ఇవ్వలేరు కదా. అది అంటే ఇవ్వలేరు కదా అన్నప్పుడు ఆలోచించాలి. అప్పుడు కన్విన్స్ అయ్యే ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. అంటే అలా ఉంటే ఏమంటారు, ఏం మాట్లాడతారు మీరు? మీ స్పందన ఏంటిదని అడుగుతున్నాను. అంటే లైక్ ఆబ్వియస్ కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బాధ నేనేమంటాడు,
మీకు ఇది మధ్యలో వచ్చిన ఒక ఫేమ్ అనుకోవచ్చు కదా, అంటే మీకు ముందు నుంచి 30 ఇయర్స్ నుంచి జెండా మోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అప్పుడు 30 years కింద నుంచి జెండా మోసిన వాళ్ళకి మధ్యలో 2 సార్లు ప్రభుత్వం వచ్చిపోయింది కదా, వాళ్ళకి అప్పుడే అవకాశాలు రానుంది. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరెందుకు? నేను అప్పుడు లేనన్నా, అంటే మీన్ ఆ ప్రభుత్వం రన్నింగ్ లో ఉన్నప్పుడు అప్పుడున్న ఎలక్షన్ లో మీరు పాల్గొనలే కదా? లేదు. అవును. మరి అప్పుడు మీరు పాల్గొని ఉంటే ఇప్పుడు మీకు నామినేటెడ్ పదవి కూడా ఉండేది కదా నేనంట. అయితే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అప్పుడెప్పుడు ఐపీఎల్ ఆడిండు, అట్లా అని చెప్పి ఇప్పుడు ముంబై ఇండియన్స్ గెలిచిందని చెప్పి మన సచిన్ టెండూల్కర్ కి సన్మానం అయితే ఏం కాదు. కానీ మీకు ఒక ఫెయిత్ ఉండేది కదా అప్పుడు, మీరు గెలిచేది ఉంటే, మీరు పోటీ చేసి ఉంటే, అప్పటి రాజకీయాలకు ఉన్నారు మీరు. అంటే బిఫోర్ ఏదైతే మీ మీద భౌతిక దాడి జరిగిందో దాని ముందు నుంచి మీరు అప్పుడు ఎలక్షన్ లో, అదే కార్పొరేట్ ఎలక్షన్ లో మీరు గెలిచి ఓడిపోయినా కూడా దాన్ని పార్టిసిపేట్ చేసి ఉంటే రికగ్నైజేషన్ అప్పంచులు ఉండేది. కానీ ఇప్పుడు మధ్యలో మీ మీద భౌతిక దాడి జరిగిన తర్వాత మిమ్మల్ని అంటే మధ్యంతర సిరి, అంటే మధ్యంతరంలో వచ్చిన మీ ఫేమ్ అని మీ పార్టీ వాళ్ళే అంటున్నారు, అవునా కాదు? అంటారు అన్న. ఇప్పుడు నాలుకకి హద్దు లేదు, ఏది పడితే అది మాట్లాడతావు. ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, ఫ్యాక్ట్స్. 30 ఏళ్ళకి నువ్వు జెండా మోయవచ్చు, నేను కాదంటలేదు, నువ్వు మోసినావు కరెక్ట్, కాదంటలేదు. కానీ రియల్ టైమ్ స్కేర్ సిటీలా వచ్చి పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సరే ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళు ఆగినావు, నువ్వు 30 ఏళ్ళు నీ జీవితాన్ని దారపోసినావు, నువ్వు 30 ఏళ్ళు కష్టపడ్డావు, నీకు 30 ఏళ్ళు అన్యాయం జరిగిందని చెప్పి నన్ను కూడా 30 ఏళ్ళు ఆగమంటావా? అంటే నేను అనేది ఏంటంటే ముందు నుంచిలో ఉన్నవానికి తొందరగా అర్హత రావాలి కదా, వాళ్ళకి రికగ్నేషన్ వాళ్ళకు ఉంటేనే కదా. మీరు అన్నట్టు కార్యకర్తల్ని ఎవరైతే జంగారాఘవరెడ్డి గారు ఏమన్నారో కార్యకర్తలను దగ్గర తీసుకోడు అని అన్నారు కదా, మరి అదే తప్పితే మీరు నన్ను తీసుకోడు అన్నాను. నన్ను ఓర్వలే ఆ మనిషి, ఆయనే నన్ను ఓర్వలే. ఎప్పుడు వీడు రాజేంద్ర రెడ్డితో ఉంటాడు అని చెప్పి అబద్ధత భావాలు నన్ను ఓర్వలే. ఆయన దగ్గర కార్యకర్తలు ఉన్నారు, తిరుగుతారు ఆయన నెంబర్ కూడా. కానీ ఆయనతో ఎవరు కూడా కరెక్ట్ గా సంవత్సరం కంటే ఎక్కువ ఉన్నారు ఆయనతో. కాంట్రవర్షియల్ అంత ఆ లీడర్షిప్ స్కిల్స్ ఉండవు. సరే డబ్బు ఉండవచ్చు, కానీ అది కాదు కదా లీడర్షిప్. అయితే ఇప్పుడు నామినేట్ పదవి గురించి అడిగాను, దాని గురించి కంప్లీట్ కాలేదు అనుకుంటా, చెప్పండి. అదే నామినేటెడ్ పదవి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పార్టీ అంటే నామినేటెడ్ పదవి అనేది పార్టీ ఏదో ఒక పొజిషన్ లో నాకు గుర్తింపు ఇచ్చి నన్ను ఫ్యూచర్ లీడర్ గా ఎలివేట్ చేస్తున్న ఆలోచన నాకున్నది. పార్టీకి ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ లీడర్లను తయారు చేసుకోవాలని అవసరం ఉన్నప్పుడు, అంటే యంగ్స్టర్స్ ని పూల్ చేసుకోవాలి కదా అన్న, నెక్స్ట్ తరం లీడర్ని తయారు చేయడానికి. సో అందులో నేను ఉంటాను, అందులో నాకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నాకు ప్రియారిటీ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ కొట్లాడిల్లు, నేను కాదంటలేదు. కానీ నేను కొట్లాడినటువంటి స్టైల్ వేరు, నా కాంట్రిబ్యూషన్ పార్టీకి వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ ఇంకా దాన్ని ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలనే దానిపైన అంటే అదే ఉత్సాహం ఉంటుందా తోటపవన్కి? అంటే ఇనిషియల్ గా ఉండకపోవచ్చు, ఇమీడియట్ గా ఉండదు. దెబ్బ తాకంగానే ఇప్పుడు కూడా కొంచెం తగ్గిందని కూడా మీ యూత్ లో ఒక టాక్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలన్న దానిపైన కొంచెం రిలాక్స్ అన్న. ఎందుకు తగ్గిందో మీరు అడగలేను క్వశ్చన్, నన్ను మీరు రివర్స్ అడగండి చెప్తా. లేదు, ఎందుకు తగ్గింది అన్న? ఎందుకు తగ్గింది? గత నెల క్రితము, ఒక 1.5 month క్రితము బాగా ధర్నాలు చేసే ఒక చిట్ ఫండ్ కంపెనీ ధర్నాలు, అంటే ఆయన సూసైడ్ చేసుకుంటే దాని మీద బాగానే ధర్నాలు చేశారు. అక్కడ బాగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేశారు, లోకల్ మీడియాలలో కూడా చాలా మందిని యూత్ ని రోడ్ల మీద బయట చేసి బాగా ధర్నాలు చేశారు. అది కూడా 3 రోజులకే నీరుగార్చారు కదా, అలానే ఇప్పుడు కూడా అలానే తగ్గుతుంది అంటున్నాను నేను. అదే మీకు ఏదో నామినేషన్ పదవి ఇవ్వకపోతే సేమ్ అలా నీరుగారుస్తారు ఇది కూడా. లేదు, ఆ సబ్జెక్ట్ టోటల్ డిఫరెంట్. అది నీరుగార్చడానికి కారణం నేను కాదు, అందులో ప్రత్యక్షంగా నేను బాధితున్నైతేనేమో నీరుగారడానికి అవకాశం ఉండదు. నేను కాదు బాధితుని. చాలా మంది బాధితులు ముందుకు రాలేదు, కొట్లానికి నాకు సపోర్ట్ గా రాకపోవడం వల్ల వెయిట్ చేసి అలసిపోయి నేను నిరసించిపోయినాం. అది పక్కకు పెడితే రేపు నాకు నామినేటెడ్ పదవి రాకపోతే నేను బాధపడతా కావచ్చు, అది నా వ్యక్తిగత విషయం, బాధపడతాను కావచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడి అరే చావు దగ్గర పుసుకుని నేను చచ్చిపోయి ఉంటే ఎట్లా, బతుకున్నాం కదా, అయినా మనం గుర్తించాలన్న బాధ ఆబ్వియస్లీ ఉంటుంది. వర్క్ చేసినప్పుడు మనకు రికగ్నిషన్ రాకపోతే బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ అంత మాత్రం నేను ఏం ఫీల్ అవుతానంటే నేను ఈ రోజు ఓన్లీ నామినేటెడ్ పదవి కోసం రాజకీయం చేస్తున్నా అయితే కాదు నేను. అదే నేనేమంటున్నా అంటే కాన్స్టెంట్ గా మీరు అదే ఉత్సాహాన్ని డెఫినెట్ గా ఇంకా రెట్టింపు ఉత్సాహం, పదులు రాకపోయినా కూడా మన గుర్తింపు అనేది మనకు ఉంటుంది డెఫినెట్ గా. నేను అంటాను అన్న ఈ రోజుకి ఫీల్డ్ యాక్టివిటీలో ప్రభుత్వం వచ్చింది, వాస్తవానికి గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ కూడా దొరకదు నాకు. ఇంకా తిరగడం అంటే ఆ జీల్ అన్న,
జనాన్ని వదిలిపెట్టి దూరం పోలేము, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రేమించిన ప్రాంతాన్ని వదిలిపెట్టి దూరం పోలేము. చిన్న బ్రేక్ తీసుకున్నట్టు బ్రేక్ కూడా కుదరట్లేదు నాకు. ఎప్పుడు వాళ్ళ వీళ్ళని కలవడము, అటు తిరగడము, ఫంక్షన్లు, సావులు, ఏదో 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 సమస్య మీద ఎవరైనా వచ్చినప్పుడు దాంట్లో పోస్ట్ పోన్ అయిపోతాను. పాలిటిక్స్ అంత ఈజీ వదిలిపెట్టేటోని కాదు. పోస్టులు వచ్చినా రాకున్నా, రేపు ఎలక్షన్ లో గెలిచినా ఓడినా నా జర్నీ కంటిన్యూ చేస్తాం. నేను నెక్స్ట్ 50-60 years బతికుంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ రాజకీయాల్లో ఉండాలనుకున్నాను. వరంగల్లో నాకంటూ ఒక పేజ్ ఉండాలనుకున్నాను. కాబట్టి సీరియస్ గా పనిచేస్తాం. అయితే నేను ఎందుకు అడిగానంటే, ఒక నామినేట్ పదవి రాకపోతే అని ఆ క్వశ్చన్ నాకెందుకు వచ్చిందంటే, మీ పార్టీలోనే అంటే మీకు ఉన్న మీ పార్టీలో మీ కార్యకర్తలు కావచ్చు, అటు మీకన్నా పెద్దవాళ్ళు కదా, అంటే మీరు చాలా చిన్న వయసు నుంచి తొందరగా ఫేమ్ వచ్చింది కదా, అది కొంచెం జీర్ణించుకోలేక కూడా మీ మీద వ్యతిరేకత ఉందని విన్నాను. అది వాస్తవమే కదా? ట్రూ. దానివల్ల రాకపోవచ్చు అని నేను అనుకుంటాను. అసలు ఏంది తోట పవన్ చిన్న పిల్లోడు, వీడు ఇప్పుడు వచ్చి ఇంత ఫేము అని కూడా మీ మీద అంటే ఒకటి ఉంది. ఉన్నది. చెట్టుకున్న కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్న. నా పరిస్థితి అదే. పని చేస్తాము, ఉరుకుతాము, గ్యారీ చేస్తాము, అవసరమైతే ఓ 10 రూపాయలు ఎక్కడ అప్పు తెచ్చిన ఖర్చు పెడతాము, ఎన్ని తిప్పలైనా పడతాం. అంటే ఆ వయసు శక్తి అది, నేనున్న వయసుకు ఉన్నటువంటి ఎనర్జీ అది. కరోనా టైంలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు బిలీవ్ చేయరు. నేను కోవిడ్ పేషెంట్స్ కోసము లేదా బయట స్లమ్లలో ఉన్నటువంటి వాళ్ళ కోసము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడో US, UK లో నా ఫ్రెండ్స్ చదువుకుంటా ఉన్నాయి. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర ఫండ్ రైజింగ్ చేసి దాదాపు ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా ఇంటి కిందనే ప్రతిరోజు దాదాపు ఒక 100 కుటుంబాలకి రేషను, కూరగాయలు, కోడిగుడ్లు ప్రతిరోజు పంచడం. లేదా సాయంత్రము లేదా పొద్దున సాయంత్రం అన్నా నేనే స్వయంగా నా ఒంటికి ఆ మెషిన్ వేసుకొని క్లోరోఫామ్ చల్లేది స్లమ్లో లేకపోయి. అంత ఇంట్రెస్ట్ నాకు. కరోనా టైంలో బయటికి ఎవరైనా అడుగు పెట్టాలంటే గదే ఆడేటోళ్ళు, రైట్. కానీ నేను వాలంటరీగా ముందుకు వచ్చి యాక్టివిటీస్ అన్ని చేసినాం. ఆ రోజు నాకు ఎవరు పొమ్మని చెప్పలే, అవి నేను చేసిన. ఈరోజు అది చేయడం తప్ప ఈరోజు వీడు ముందు పోయిండు, ఇట్స్ మై అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనం కోసం ఆలోచించడం, జనం కోసం పనిచేయడం నా ఇంట్రెస్ట్ అది. ఇంతకుముందు పని చేసినాం. మిత్రులు అన్నారు కదా, మీ ఫ్రెండ్స్ అన్నారు, మీకు ఎవరన్నా మీ దాంట్లో మీ రాజకీయ మిత్రులు ఎవరన్నా ఉన్నారా? లేరన్న. నా పొలిటికల్ అన్న సర్కిల్ మొత్తం అసలు పొలిటికల్ సర్కిల్ లేదు నాకు. స్కూలింగ్ కానీ ఇంటర్ కానీ. ఏం చదివారు స్కూలింగ్? అంటే స్టడీ ఎక్కడ వరకు చదివారు? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేశాను. అయితే ఇక్కడ నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంతా ఎవరి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకే. ఇక్కడ వీళ్ళకి వచ్చినాకనే పొలిటికల్ ఫ్రెండ్స్ అంతే. నా స్కూలింగ్ లో ఇంటర్ ఎక్కడ నాకు. మరి బాగుంటారు పొలిటికల్ ఫ్రెండ్స్ మీతో? చాలా బాగుంటారు, అందరు బాగుంటారు. ఇంతకుముందు మనం అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదా, పొలిటికల్ ఫ్రెండ్స్, అదే తక్కువ టైంలో ఫేమ్ వచ్చిన మీ పొలిటికల్ ఫ్రెండ్స్. అదే అన్న, ఇప్పుడు ఎదురుగా కౌలించుకుంటారు, వెనక కత్తులు నూరుతారు, కామన్. అది యాక్సెప్ట్ చేస్తాను. ఉంటారు, ఉండకుండా రాజకీయం ఎట్లా చేస్తావు? పూలు చల్లేటోళ్ళు ఉంటారు, రాళ్ళు చల్లేటోళ్ళు ఉంటారు. నా మీద పూల కంటే రాళ్ళు ఎక్కువ పడవచ్చు. కానీ మనం అట్లా ఉన్నారని చెప్పి ఇప్పుడు మనం డిమోటివేట్ అయ్యేది లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసే చాలా మంది ఉన్నారు, నన్ను మోటివేట్ చేసే చాలా మంది ఉన్నారు. నేను ఈరోజు కార్యక్రమం చేయాలని నాకు సపోర్ట్ చేసే చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం పని చేస్తాను డెఫినెట్ గా. ఎవడో కాలు కొట్టుకొని లాగుతానంత మాత్రాన డిమోటివేట్ కాదు. నన్ను చేయబడుకొని లాగడానికి ప్రయత్నం చేసిన చాలా మంది ఉన్నారు. ఒకటి కాలు కొట్టుకొని లాగుతాను, ఇంకోటి చేయబడుకొని లాగుతాను. సో నన్ను ఎవడు ఎంకరేజ్ చేస్తే నేను వాడి కోసం చూస్తున్నా. హోప్ఫుల్లీ నేను అంత ఏమంటాం ఆశ ఉన్నా. ఓకే, భవిష్యత్తులో మిమ్మల్ని కాంగ్రెస్ లో ఎక్కడ చూడొచ్చు? అంటే ఏ స్థాయిలో అంటే మీ వరంగల్ యూత్ కాంగ్రెస్ మీ ఫాలోవర్స్? అంటే టైం విల్ డిసైడ్ అన్న. తొందరగా అయితే అవకాశాలు రావు. అంటే అదృష్టం కూడా ఉండాలి రాజకీయం చేయంగానే. సో చాలా వరకు రాజకీయాల్లో ఓపిక ఉండాలి, అదృష్టము ఉండాలి. నాకు ఓపిక ఉన్నదని నేను అనుకుంటున్నా. అదృష్టం ఉన్నదా లేదా ముందుకు పోదని తెలుస్తా అంటారు. సో అంటే చాలా మంది లీడర్లు కొంతమంది ర్యాపిడ్, లైక్ వెరీ క్విక్, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏళ్ళ తరబడి కష్టపడ్డా వాళ్ళకి అదృష్టం, వాళ్ళకి అవకాశాలు చాలా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఎట్లా ఉంటాను అనేది చాలా చిన్న ఏజ్ కదా, 35-40 పోతే తెలుస్తుంది. అప్పటికి నేర్చుకోవాలి ఆబ్వియస్లీ. అంటే నిరంతరం నేర్చుకునే స్వభావం ఉండాలి. ఆల్వేస్ బి ఎ లెర్నర్. లేదు, ఆల్వేస్ బి ఎ లెర్నర్.
ఇంకా నా ఏజ్ ఎంత వచ్చినా నేర్చుకునేటువంటి స్వభావం ఉండాలి, వినేటువంటి ఓపిక ఉండాలి. ఎందుకంటే అన్ని మనకు తెలుసు అనుకోదు కదా. సో ఇప్పుడు మీతో డిస్కస్ చేసేటప్పుడు నాకు కొన్ని పాయింట్స్ తెలిసినాయి. సో నేను దాన్ని నేర్చుకోవాలి, వినాలి. ఐ ఆల్వేస్ డూ దట్. అంటే మేము ఇలాంటి మీతో పాటు ఇలాంటి పర్సన్ తోనే మేము కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఎంతో కొంత మేము కూడా స్టడీ చేస్తాం, ఆ వాస్తవాలు ఉన్నాయా లేవా. ఆఫ్ కోర్స్ ప్రైమరీ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఎక్కడైనా. మేము కూడా గూగుల్లో చూసి చుట్టుపక్కల అడిగి మీ ఫ్రెండ్స్ చూస్తాము, అది వాస్తవాలా కాదా. మేము ప్రజల తరపున ప్రజల మాటని అడుగుతానికి ఈ ప్లేస్ లో కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాం. మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని అడగట్లేదు. అంటే బేసిక్ గా ఇంటర్వ్యూకి ఒప్పుకున్నప్పుడే అన్నిటికీ రెడీగా ఉండాలి. రైట్, మీ ఎంక్వైరీ, మీ ప్రైమరీ ఎంక్వైరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డెఫినెట్ గా చాలా పగడ్బందీగా ఉంటది. అట్లాంటి సుమన్ టీవీ వాళ్ళతో మనం ఇట్లాంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. డెఫినెట్ గా వాళ్ళు ఎత్తిపొడిచిన, విమర్శించిన, ఉబ్బిచ్చిన చాలా న్యూట్రల్ పేస్ లైన్ లో న్యూట్రల్ గా ఉండాలనేది నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన. అంతే అంటారు? ప్రిపేర్ అయ్యారు, ఆల్వేస్ ఏం మాట్లాడాలో ముందే ప్రిపేర్ అయ్యారు. అట్లా న్యూట్రల్ ఉండడం ప్రిపేర్ అయ్యి వచ్చిన, న్యూట్రల్ ఉండాలని. ఈ మధ్యలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసారా? అంటే గెలిచినాక ఎప్పుడు కలలేదన్న. అదే ఇప్పుడు మీరు అడిగినానికి సమాధానం చెప్తా. ప్రోటోకాల్ అన్నారు కదా, ప్రోటోకాల్ ఓవర్టేక్ చేసి పోతా అంటాను. సో ప్రోటోకాల్ ని ఫాలో అవుతున్నాం. మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రాజేంద్ర గారితో వెళ్దామని ఆగినాం. ఆయన కూడా ఆయన ఎలక్షన్ లో చాలా పర్టికులర్ గా చాలా కమిట్మెంట్ తో పనిచేసినటువంటి ఒక 10 మందిని పర్సనల్ గా తీసుకెళ్లి కల్పిద్దామని చెప్పి ప్లాన్ చేసాను. అనుకోకుండా ఈ లాస్ట్ 3 months నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ రావడము, పోస్ట్ పోన్ అవ్వడము జరుగుతూ ఉంది. మేము ఎమ్మెల్యే గారితో వెళ్ళి కలుస్తాం. అప్పుడు మీ మీద జరిగిన భౌతిక దాడి అప్పుడే కదా, అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మీ దగ్గరకు వచ్చారు. అంటే ఇప్పటివరకు కలవలేదు మీరు గెలిచినాక కూడా? లేదు, అంటే కలవాలంటే అదే ప్రోటోకాల్. మనం ఎవరి కోసం అయితే పని చేసినాం, మా ఎమ్మెల్యే గారి కోసం పనిచేసినాం, ఆయన ద్వారా పోయి. కానీ మీరు గెలిపించుకున్నది సీఎం కావాలనుకున్నది రేవంత్ రెడ్డినే కదా. అది లార్జ్ స్కేల్లో రాష్ట్రం మొత్తం ఒక స్కేల్ అనుకుంటే అందులో ఆయన సీఎం కావాలి, అది ఫస్ట్ ప్రియారిటీ. కానీ దానికంటే ఫస్ట్ మోస్ట్ ప్రియారిటీ ఏంటంటే లోకల్లో మాకు మా ఎమ్మెల్యే గెలవాలి, మా నారాయణ రాజేంద్ర రెడ్డి గారు గెలవాలి. అదే మా ఫస్ట్ ప్రియారిటీ. ఆయన రాసే వినయ్ భాస్కర్ ఓడగొట్టాలంటే సూటబుల్ పర్సన్, వెరీ క్యాలిబర్ ఉన్న లీడర్ రాజేంద్ర రెడ్డి సార్. ఇక్కడ ఈయన గెలవడం మాకు చాలా ఇంపార్టెంట్. నా ఫస్ట్ ప్రియారిటీ ఉందంటే ఫస్ట్ ఈయన గెలవడం ఇంపార్టెంట్ అనుకున్నాం. కానీ లార్జ్ స్కేల్లో మాత్రం పార్టీ గెలవాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు కావాలని అనుకున్నాం. అందుకే నేను కూడా ఒకటి అడుగుతాను. అదే లార్జ్ స్కేల్లో మీరు అన్నటువంటి తోట పవన్ ఇక్కడ వరంగల్ వరకే పరిమితం అవుతాడా, లార్జ్ స్కేల్లో అక్కడ వరకు వెళ్ళగలుగుతాడా? చెప్పలేమన్నా. అంటే నాకు కెపాసిటీ ఉన్నదని అయితే అనుకుంటున్నా. ఆశ ఉంటుంది కదా? ఆశ ఉంటుంది, నాకు అది ఎనర్జీ కూడా ఉన్నది. పార్టీ సమయభావం ఇచ్చేటువంటి అవకాశాల వల్ల మనం లార్జ్ స్కేల్ పోయి పని చేయవచ్చు. ఇనిషియల్ గా ఇప్పుడు టైం బీయింగ్, నా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, నాకున్న లిమిటేషన్ వరకు సిటీ అప్పచెప్పిళ్ళు, స్టేట్ సెక్రటరీ చేసిండు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఇంకా 5 years డౌన్ లైన్, 10 years డౌన్ లైన్ అంటే మీ వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ప్రయత్నం అట్లేం లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిండు, ఆయన ఫస్ట్ ఇప్పుడే కదా, జస్ట్ వెరీ న్యూ బోర్న్ బేబీస్ మేమంతా. కొంచెం దీన్ని ఎంజాయ్ చేయనియండి, చేసినాక కొంచెం మెల్ల టైం ట్రావెల్ అయినాక లార్జ్ స్కేల్ ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తోట పవన్ గారు. థ్యాంక్ యూ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు కూడా మీరు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.